గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి గురుగ్రహ మార్పు అనేది జరగబోతోంది జూన్ 2వ తారీఖు నుంచి అని చెప్పంటున్నారు. దీనివల్ల చాలా మందికి ఒక మంచి యోగం కలగబోతోంది అని, కొన్ని రాశుల వారికి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. అసలు ఏంటి వాస్తవం? ఈ గ్రహం యొక్క మార్పు వల్ల ఏం జరగబోతోందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 2 times కూడా 3 రాశిస్ మారింది. అతిచారంలో గురువు ప్రవేశించడం జరిగింది. అది ఎలా అంటే, లాస్ట్ ఇయర్ మనకి వృషభము, మిథునము, కర్కాటకం, మళ్ళీ అగైన్ వృషభంలోకి వచ్చేసాడు, మిథునంలోకి వచ్చేసాడు. ఈ సంవత్సరం మనకి పరాభవనామ సంవత్సరంతో మిథునంలో ఉండే గురువు కర్కాటకంలోకి వెళ్తున్నాడు. కర్కాటకం నుంచి సింహం, మళ్ళీ అగైన్ కర్కాటకం. ఈ అతిచారంలో గురువు వెళ్ళడం ఒక ఎత్తు. గురువు యొక్క రాసుల్లో శని, శని యొక్క రాసుల్లో రాహు. అంటే చూడ్డానికి బయటికి గురువు, కానీ లోపల ఉండే ఎనర్జీ ఈజ్ డిఫరెంట్. అది కాకుండా కుజుడు దృష్టి కూడా ఉంది గురువు మీద. వీటి వల్ల కలిగేటువంటి ఫలితాలు ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఒక ఫలితం ఉంటుంది దీనివల్ల. ఓకే, ఆ రకంగా చూసుకుంటే ఫస్ట్ మీరు మేషరాశి కనుక చూసుకున్నట్లయితే, మేషం వారికి 4వ భావంలో ఉండేటువంటి గురువు దశమ స్థానాన్ని, అష్టమ స్థానాన్ని, వ్యయభావాన్ని చూస్తున్నాడు. మేషం వారికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. ఎప్పుడైతే శని 12లో ఉన్నాడో, వీళ్ళకి సంవత్సరం 4 నెలల నుంచి ఏలినాటి శని స్టార్ట్ అయింది. సంవత్సరం 4 నెలల, సంవత్సరంన్నర నుంచి దాదాపుగా. ఆ శని మీద ఎప్పుడైతే గురువు దృష్టి ఉందో, 12వ స్థానంలో శని ఉండేటువంటి ప్రభావం తగ్గుతుంది ఫస్ట్. అంటే 12లో శని ఉంటే ఏంటి? అనవసరమైన ఖర్చులు. ఒకవేళ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లాంగ్ టర్మ్ చేసుకోవాలని చెప్తుంది. ఆ లాంగ్ టర్మ్లో చేసే ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఫలితం వస్తుంది ఇప్పుడు గురువు చూడడం వల్ల. ఇంకొకటి దశమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి, దశమ భావంలో, దశమం అనేటువంటిది వృత్తి స్థానం. సో ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. తాతగారు ఆస్తి విషయంలో కూడా కొంతవరకు ఫలకృతం అవుతుంది. మరి వీళ్ళు జాగ్రత్త ఏ విషయంలో ఉండాలి అంటే, 4వ భావము అనేటువంటిది ప్రాపర్టీ, ఏదైనా ఒక కోర్స్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా, ఒక స్థలము, వాహనం, ఇవి కొనుగోలు చేసేలా జరుగుతూ వాటిల్లో ఇబ్బందులు వస్తాయి. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఇవి కొనుక్కోవడానికి ఇప్పుడు చూడండి, ఎవరైనా ల్యాండ్ కొన్నామంటే ఇబ్బందులు పడింది అంటే కొన్నాకే కదా ఇబ్బంది అవుద్ది. అసలు కొనకపోతే ఇబ్బంది ఉండదు కదా. ఆ రకంగా ఇక్కడ కొనే యోగాన్ని ఇస్తాడు. మనం చూసుకొని కనుక కొనకపోతే, ఎందుకంటే కుజుడు దృష్టి ఉంది దాని మీద. ఇప్పుడు ప్రెసెంట్ లగ్నంలో కుజుడు ఉన్నాడు మేషం వారికి. దృష్టి ఎప్పుడైతే ఉందో గురువు మీద, ఇది అటువంటి వాటి వల్ల ఇబ్బందిని కూడా క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా చూసుకొని కొనాలి. ఏదైనా మనీ ఇస్తున్నాం బెటర్ ఏమో మరి పరిస్థితుల్లో, ఒకవేళ కానీ కొనే పరిస్థితులు వస్తాయి. ఇక్కడ చూసుకొని కొనుక్కోవాలి, డాక్యుమెంట్స్ అన్ని చూసుకొని కొనుక్కోవాలి. అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాం, వాళ్ళు సతాయించడం రిజిస్ట్రేషన్ కోసం, ఇట్లాంటివన్నీ కూడా ఏదో దోషమున్న గృహం తీసుకోవడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే, ఎప్పటి నుంచో వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఏవైతే అయిపోయే అవకాశం ముందుకు కదులుతాయి చెప్పాలంటే. మళ్ళీ జనరల్గా నార్మల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది 4వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి, అది ఒక నవంబర్ వరకు దాని ఆటంకాలు ఉన్నాయి ప్రత్యేకంగా. అండ్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కూడా పెరుగుతాయి. సర్వసాధారణంగా వృషభం వారికి లాభస్థానంలో ఉండే శని చాలా మంచివాడు. లాభంలో శని కానీ, పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏదైనా లాభంలో మంచిదే. క్రూర గ్రహాలు దశమంలో మంచిది. ఇట్లా కొన్ని ఉన్నాయి. సో గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే మనకి శని మీద పడుతుందో, గతంలో మనం వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో ఈ లాభాన్ని రావాలి, ఒక స్టేజ్ తీసుకొస్తారు ఏదైనా కంపెనీ, అలా ఫ్రూట్స్ వచ్చే సమయం, బిజినెస్ లో లాభాలు వచ్చే సమయంగా చెప్పచ్చు వృషభం వారికి. ఇక మిథునం వారికి గనక చూసుకుంటే, ఇన్ని రోజులు రాశిలో ఉండేటువంటి గురువు 2వ భావంలోకి వెళ్తున్నాడు జూన్ 2 నుంచి. ఎప్పుడైతే అక్కడికి వెళ్తున్నాడో, అక్కడి నుంచి ఏం చేస్తాడంటే, వీళ్ళకి రుణము లభించడం, కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం, రుణం లభించడం, పిహెచ్డీస్ ఇలాంటివి చేయడానికి అనుకూలించడం. దశమంలో ఉండేటువంటి శని మూలంగా వీళ్ళకి ఏంటంటే, ఉద్యోగంలో అధిక శ్రమ ఏదైతే ఉందో ఆ యొక్క శ్రమకి తగ్గ ఫలితం ఇస్తూ ఉంటాడు. గురువు యొక్క దృష్టి దశమం మీద ఉండే శని మీద పడ్డది కాబట్టి. ఇక మేము ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నామండి ఉద్యోగ విషయంలో అనుకునేటువంటి వారు, ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయే నమః మంత్రం చేసుకుంటే సరిపోతుంది. ఇక 2వ స్థానంలో గురువు కొంచెం
మనీ మ్యాటర్స్ విషయంలో కుటుంబ సభ్యులతో ఉమ్, ఒకవైపు గ్రోత్ ఇస్తాడు, గొడవ ఇస్తూ ఉంటాడు. ఉమ్, ఇది ప్రధానంగా చూసుకోవాలి. ఓకే. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకుంటే రాశిలోనే గురువు వస్తున్నాడు వీళ్ళకి. ఉమ్, సో జూపిటర్ ఎప్పుడైతే రాశిలో ఉంటాడో పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎప్పటి నుంచో వివాహం కుదరట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో ఆ జాబ్ ప్లేస్లోనే ఎవరినైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం, ఓ, వివాహం అయింది కానీ ఇంకా మాకు సంతానం కలగట్లేదు అని బాధపడేటువంటి వారికి ఇక్కడ ఉండేటువంటి కండిషన్ పరంగా ఏంటంటే వీళ్ళకి సంతాన యోగం కూడా ఇస్తాడు గురువు ఎప్పుడైతే పంచమ స్థానాన్ని చూస్తున్నాడో. ఆహా, మరియు కాస్త క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కాస్త ఆ ఫీల్డ్లో ఉద్యోగ అవకాశాలు, రాజకీయ నాయకులకి కొన్ని కొత్త ప్లానింగ్స్ వల్ల వాళ్ళకి బాగా కలిసి రావడము, ఆ, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కొంత మార్పు అంటే కొంత మంచి జరగడము, తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు కుదుట పడటం, ఓకే. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే బ్యాంకులో కొంతమందికి చూడండి మనీ ఆగిపోయింది, బ్లాక్ అయిపోయింది అంటూ ఉంటాం, అటువంటివి కాస్త రిలీఫ్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. సింహం వారికి కనుక చూసుకుంటే రాశిలో కేతు ఉన్నాడండి సింహం వారికి. సో ఎప్పుడైతే సింహం వారికి 12వ స్థానంలో గురువు వస్తున్నాడో ఆ, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంత ఏదైనా ఆలయాల్లో సేవా సంబంధించిన వాటికి కనుక వెళ్ళినట్లయితే ఈ అనవసరమైన ఖర్చు అనేది తగ్గుతుంది. ఉమ్, అంటే ఇక్కడ ఏంటంటే విదేశీ యోగాలు ఇస్తాడు 12లో గురువు వచ్చినందుకు, ఓకే. ఎట్ ఏ సేమ్ టైం ఖర్చు ఉంటుంది, కొన్ని మంచి కర్మలు ఉంటాయి, కొన్ని అనవసరం ఖర్చులు కూడా ఇస్తూ ఉంటాడు. ఆహా, అయితే ఈ గురువు 4వ భావాన్ని వీక్షిస్తాడు కాబట్టి ఈ భాగ్యాధిపతి అంటే చతుర్థాధిపతి కూడా భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఎప్పటి నుంచో ఫలానా ప్రాపర్టీ కొనుక్కోవాలి, ఫలానా వస్తువో గృహమో వాహనమో కోర్స్ చేద్దాం అనుకునేటువంటి వారికి ఇది సరైన సమయం. ఆహా, అలాగే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాము, లోన్ లభించాలి, అవును. లోన్ లభించడానికి కూడా ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఓకే. ఈ సింహం వారికి అష్టమ శని ప్రభావం కూడా తగ్గుతుంది గురువు దృష్టి వల్ల. ఉమ్, ప్రజెంట్ వీళ్ళకి ఏంటంటే సింహం నుంచి అష్టమంలో శని సంచారం జరుగుతుంది. ఆ అష్టమం మీద ఎప్పుడైతే గురువు దృష్టి పడిందో అష్టమ శని ప్రభావం కూడా తగ్గినట్టే వీళ్ళకి చెప్పాలంటే. ఓకే. దీనివల్ల ఏంటంటే ఆకస్మిక సంఘటనలు కొన్ని తగ్గుతాయి, ఆ, వాహన ప్రమాదాలు లాంటివి కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఓకే. ఇక కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి స- కొన్ని ప్రయత్నాలు అంటే కొంతమందికి మధ్యవర్తిత్వంగా ఉండి రియల్ ఎస్టేట్ అవి చేస్తుంటారు తెలుసు, మీడియేటింగ్ చేసేటువంటి అవును, వారికి అవును. అన్నదమ్ముల వల్ల కొంత అంటే వీరికి ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంది, అన్నదమ్ములతో కొంత స్ట్రెస్ అది ఉంది, అది కొంచెం తగ్గుతుంది చెప్పాలంటే. జూన్ 2 నుంచి ఎప్పుడైతే గురువు మారుతున్నాడో ఓకే. సంతాన ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుంది. దీంతోపాటు ఎప్పటి నుంచో వీళ్ళ ఇంట్లో పలానా వ్యక్తిని ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకోవాలని చెప్పే అంశం కొంచెం ముందు కదలదు. ఉమ్, కానీ ఎప్పుడైతే గురువు యొక్క స్థితి లాభస్థానంలోకి వచ్చి కన్యవారికి ఆ, సప్తమంలో ఉండేటువంటి శని మీద దృష్టి పడుతుందో ఆ, ఖచ్చితంగా ఇష్టపడిన వారితో వివాహం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు కానివ్వండి, అవతల వాళ్ళు కానివ్వండి, ఇవతల వాళ్ళు కానివ్వండి, కొంచెం ముందుకి కదలడం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. ఉమ్, ఇక అయితే వీళ్ళు ఈజీ మనీ కోసమనో ఈ షేర్ మార్కెట్ అని ఇట్లాంటి జోలికి వెళ్ళకూడదు. ఆ, లాంగ్ టర్మ్ ఓకే కానీ షార్ట్ టర్మ్ మనీ జోలికి వెళ్ళకూడదు. ఓకే. ఇక తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి ధనభావాన్ని, చతుర్థ భావాన్ని, షష్టమ భావాన్ని వీక్షిస్తున్నాడు. ఉమ్, సహజంగానే వీళ్ళకి ఏంటంటే 6వ స్థానంలో శని ఉండడం మంచిదే, 6th హౌస్లో పాపగ్రహం ఉండడం మంచిదే. ఆహా, అయితే దశమ స్థానంలో గురువు వస్తున్నందుకు వృత్తి స్థానంలోకి ప్రదేశం మారడం ద్వారా వీళ్ళకి వృత్తి సంబంధించిన విషయంలో అనుకూలత, ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. ఓకే. చేంజ్ ఉండాలి. చేంజ్ ఉండాలి, చేంజ్ వల్ల గ్రోత్ కూడా ఉంటుంది, ఆహా, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, గృహానికి సంబంధించిన ఏదైనా లోన్స్ కూడా లభిస్తాయి. ఇటువంటివన్నీ కాస్త ఉమ్, బాగున్నాయి చెప్పాలంటే వీరికి. ఓకే. ఇక వీరు ఎక్కువగా దుర్గా ఆరాధన ఎక్కువగా చేస్తే మంచిది. ఆహా, కొంచెం జీవిత భాగస్వామిని లేదా పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఉమ్, ఇక వృశ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే స్కార్పియో సైన్ వారికి గురుబలం పెరుగుతుంది. అంటే గురువు వీక్షిస్తున్నాడు ఆ, కర్కాటకంలోకి వచ్చి. ఎప్పుడైతే గురు వీక్షణ జరుగుతుందో గతంలో కొన్ని తీసుకున్న డెసిషన్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళకి పంచమంలో శని ఉన్నాడు కదా, శని పంచమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా ఏవైతే డెసిషన్స్ ఎర్లీగా తీసుకోవాలో లేట్గా తీసుకోవాల్సి ఎర్లీగా తీసుకొని రాంగ్ ఇది పడుతూ ఉంటుంది. ఉమ్, ఉమ్, ఆ యొక్క ప్రభావాన్ని ఇప్పుడు గురువు వీక్షణ ద్వారా తగ్గుతుంది. ఓకే. అలాగే సంతానం ఆలస్యం అవుతుంది, గురు వీక్షణ వల్ల కొంత సంతానం ఆలస్యం అనేది తగ్గుతుంది. ఏదైనా కానీ గతంలో తీసుకునే రాంగ్ డెసిషన్స్కి ఇప్పుడు కొంచెం అమ్మయ్య ఫోన్లో అప్పుడు రాంగ్ అనుకున్నా ఇప్పుడైనా కొంతవరకు మనకు ఫ్రూట్స్ వస్తున్నాయి దీనివల్ల అనేటువంటిది మనం చూడొచ్చు. ఓకే. వీళ్ళు ఎక్కువ కాలభైరవుడు అష్టకం చేసుకుంటే మంచిది. ఆహా, ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అష్టమంలోకి వస్తున్నాడు గురువు. అష్టమ గురువు అనగానే అందరూ భయపడుతుంటారు,
కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొంచెం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక్కటి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కాకపోతే అష్టమంలో ఉండేటువంటి గురువు ధనభావమైనటువంటి మకరాన్ని చూస్తాడు కాబట్టి వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇన్సూరెన్సెస్ మూలంగా కొంతమంది పిహెచ్డీ చేస్తుంటే స్టైఫండ్ లాంటిది వస్తూ ఉంటుంది. అటువంటి వాటి మూలంగా కలిసి వస్తుంది. అదేవిధంగా వీళ్ళకి అర్ధాష్టమ శని ఒకటి నడుస్తుంది కాబట్టి 4వ భావంలో ఎప్పుడైతే శని ఉన్నాడో ఈ గురువు యొక్క దృష్టి శని మీద ఎప్పుడైతే పడుతుందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ శని యొక్క ప్రభావం ఏదైతే పడిందో అంటే శని మీద గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పడిందో గతంలో ఆగిపోయిన కొన్ని వెంచర్స్ ఉంటాయి, లేకపోతే ఆగిపోయిన ఒక ఇల్లే కట్టుకుంటున్నారు, లేకపోతే ఒక వాహనమే మూలబడిపోయింది రిపేర్ వచ్చి ఆ డబ్బులు లేవండి చేపిద్దామంటే అంటూ ఉంటారు కదా, అటువంటివన్నీ కాస్త ముందుకు కదులుతాయి. గతంలో ఏర్పడిన ఆ నిందలు కూడా క్లియర్ అవుతాయి చెప్పాలంటే. అంటే గతంలో నిందపడింది వీరే తప్పు చేయలేదు, కానీ గురువు దృష్టి ఎప్పుడైతే పడుతుందో నింద క్లియర్ అవుతుంది. అది ఇక వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇక మకరం వారికి గనక చూసుకున్నట్లయితే మకరం వారికి కూడా ఇన్ని రోజులు 6లో ఉండే గురువు 7లోకి వస్తున్నాడు, వీక్షిస్తాడు రాశిని, అదేవిధంగా లాభస్థానాన్ని వీక్షిస్తాడు. కాబట్టి వీళ్ళ ప్రయత్నం ఏదైతే ఉంటుందో సాధారణంగా 3వ భావంలో శని ఉన్నప్పుడు ప్రయత్నాన్ని చక్కగా బలం ఇస్తాడు ప్రయత్నానికి. ఇప్పుడు ఎలా అంటే మనం ప్రయత్నం చేస్తున్నాము కానీ భగవత్ అనుగ్రహం ఉంటే ఆ ప్రయత్నం ఫలిస్తుంది. అలా మకరం వారికి ఏంటంటే ప్రయత్నానికి గురుబలం పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రయత్నం కోసం ఆ ప్రయత్నానికి గురుబలం అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో తపస్సు చేస్తుంటాడండి, ఆఖరిలో శివుడో పార్వతీదేవో లేకపోతే ఎవరో విష్ణుమూర్తి ఎవరో ప్రత్యక్షమైతేనే కదా ఆ యొక్క తపస్సుకు ఫలితం. అలా వీళ్ళ ప్రయత్నానికి ఫలితం అనేది వస్తూ ఉంటుంది. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది, కాస్త మనోధైర్యం పెరుగుతుంది వీరికి గురుబలం పెరగడం వల్ల. ఇక వీళ్ళు ఎక్కువగా లలిత అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే ఇంతకాలం పంచమంలో ఉండేటువంటి 6లోకి వెళ్ళిపోతున్నాడు. అయితే లగ్నంలో రాహు ఉండడం వల్ల వీళ్ళకి అపోహలు పెరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే గురువు 6వ భావంలోకి వెళ్తాడో ఎప్పటి నుంచో ఉద్యోగ అవకాశాలు రావటం లేదు అని బాధపడేటువంటి వారికి ఇది సరైన సమయం. బ్యాంకింగ్ సెక్టార్స్, టీచింగ్స్, ట్రైనింగ్స్, లేకపోతే ఎనీ కన్సల్టెన్సీ సెంటర్స్, ఇట్లాంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏళ్ళనాడు శని నడుస్తుంది, 2వ భావంలో ఉన్నాడు శని. ఆ 2లో ఉండే శని ప్రభావం తగ్గుతుంది. శని ప్రభావం ఎప్పుడైతే తగ్గిందో ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఏదో రూపంలో ఇంకొక రూపంలో డబ్బు కొంచెం సర్దడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇక మీనం వారికి గనక చూసుకుంటే రాశిలో శని సంచారం, ఎప్పుడైతే రాశిలో శని సంచారం ఉందో ఏళ్ళనాడు శనికి కొంచెం మందత్వం రావడం, బద్దకించడం, సరే చేద్దాంలేని పెండింగ్ పెట్టడం, పోస్ట్పోన్ చేయడం చేస్తూ ఉంటారు. దాని యొక్క ప్రభావం కూడా వీరికి తగ్గుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా పంచమంలో ఉండే గురువు కాబట్టి కొంచెం సంతాన యోగాన్ని ఇవ్వడం, కొంచెం ఇలాంటివి ఇస్తాడు. ప్లస్ వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. అయితే వ్యాపార అభివృద్ధి విషయంలో కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా లేదా తండ్రి యొక్క సహకారం, గురువుల యొక్క సపోర్ట్ ద్వారా వీళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు శని యొక్క ప్రభావం ఏదైతే అంటే గురువు యొక్క ప్రభావం శని రాహు చేత కుజుడి చేత ఇదైంది కాబట్టి దేశకాల పరిస్థితుల్లో కూడా మనం ఎప్పుడూ చూడనంత వర్షం మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ప్లస్ మనం గతంలో ఒకసారి చెప్పాం, మన వీడియోలో ఉంటుంది 3-4 నెలల క్రితం, రూపాయి యొక్క రూపం మారనుంది అని. గుర్తుందా మీకు? ఇప్పుడు అది కలగబోద్ది చూడండి కావాలంటే. 3-4 నెలల క్రితం చెప్పిన ప్రిడిక్షన్ రూపాయి రూపం మారనుంది ఇప్పుడు చెప్పాలంటే. అంటే ఏ రకంగా అంటే అది మనం వాడే కరెన్సీ యొక్క రూపం మారబోతుందండి. అంటే ఇంకొంచెం దాని చేంజ్ అవ్వబోతుంది, కొంచెం చేంజ్ అవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ గురువు ఎప్పుడైనా సరే కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు పాపగ్రహ సమేతంగా వచ్చాడు అనుకోండి, అంటే కుజుడితో చూడబడుతున్నాడు, శని రాహు ఎనర్జీతో వచ్చాడు. అప్పుడు ఎలా ఉంటుందంటే అసలు ఎప్పుడు ఊహించినటువంటి కొన్ని సెక్షన్స్ని యాడ్ చేయడము, ఊహించినటువంటి తీర్పులు ఇవ్వడం, కోర్టులు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఎందుకంటే పాపగ్రహాలు శుభగ్రహాల సంబంధం కాబట్టి అసలు ఏంటి ఇలాంటివి కోర్టు ప్రోత్సహిస్తుందా అనుకునేటువంటి కొన్ని వస్తాయి. అలాగే ఆశ్చర్య కలిగించేటువంటివి కొన్ని రిజర్వేషన్స్ కూడా రద్దు అవ్వడము, రద్దు చేయడానికి గవర్నమెంట్లు కొంతవరకు ఏంటి ఇంత డైర్ స్టెప్ తీసుకుందా, అసలు కోర్టు ఇలాంటి నిర్ణయాలు ఇచ్చిందా, ఇలాంటి సెక్షన్స్ వచ్చాయా అనేటువంటిది మనం ముందు చూడగలుగుతాం.
ఆహాహా. గతంలో ఆల్రెడీ మీకు 5-6 నెలల క్రితం కూడా చెప్పి 5 వింతలు జరుగుతాయి మనం ఎప్పుడు చూడండి వింతలని, అవునవును. అలాంటివి ఇక్కడ జరగనున్నాయి చెప్పాలంటే. ఓకే. ఓకే. ఈ ప్రభావాలన్నీ గూడా అంటే ఎంత కాలం పాటు 1 ఉండబోతున్నాయి? ఇయర్ ఉంటుందండి. 1 ఇయర్ ఉంటుంది. యుద్ధ వైఖరి కూడా ఇంకో 1 ఇయర్ ఉంటుంది. జల హ్మ్. ప్రళయాలు ఉంటున్నాయి. ఓకే. ముఖ్యంగా ఏంటంటే ఈ కర్కాటకంలో గురువు ఈ పాపగ్రహ సంబంధంతో ఉన్నాయి కాబట్టి ఆహా! కొంచెం యాక్సిడెంట్ శాతం పెరుగుతుంది మీరు జనరల్గా జరిగే వాటికంటే. అంటే యాక్సిడెంట్స్ ఎప్పటికప్పుడు ఎక్కడో దగ్గర జరుగుతుంది కాదనట్లే, ఓకే. కానీ పర్సంటేజ్ పెరగడం జరుగుతుంది ఇక్కడ. ఆహాహా! అది ప్రధానంగా అందుకని కొంచెం ఇప్పుడు మనకు పుష్కరాలు కూడా వస్తున్నాయి నెక్స్ట్. అవునండి. ఆ! పుష్కరాలలో పార్టిసిపేట్ చేసేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళే గురువు కదా, అవును. పాపగ్రహాలతో ఉన్నాడు కదా. అవును. పుష్కరాల దగ్గర కొంత ఈ అవాంఛనీయ సంఘటనలు జరగడం, తొక్కిసలాటలు జరగడం, లేకపోతే విపరీతంగా ఓ. వర్షం రావడం, నీళ్లు రావడం, లేకపోతే బోట్లో వెళ్ళే వరకు అసలు జాకెట్లు ధరించడం ఇవి చేస్తుండాలి ఖచ్చితంగా. ఆహాహా! అంటే చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఉండాల్సిన గురువు సిట్యుయేషన్. ఎగ్జాల్టెడ్, ఓకే. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఎలా ఉండి ఎగ్జాల్ట్ అయ్యాడు అనేది ముఖ్యం ఎప్పుడు కూడా. ఆ! ఆస్ట్రాలజీలో ఎలా అంటే పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. ఆ! అది ఏ గ్రహం చేత ఎలా ఉంది. ఇప్పుడు మీరు ఉన్నారు, హ్మ్. మీకు కొంచెం ఈ మధ్య అంతా కొంచెం జలుబు వాటి వల్ల బాగాలేదు. హ్మ్. ఎప్పుడు ఇలాగే ఉంటారంటే అలా కాదు, జలుబు వల్ల ఇప్పుడు ఇలా ఉన్నారు, ఆ! ఆ! అంతే కదండి. అట్లాగే ఏంటంటే మన యొక్క స్థితి బట్టి మనం ఎలా ఉంటామో గురువు గ్రహం మీద ఏ గ్రహాల యొక్క ప్రభావము, ఆ! అంటే 3 గ్రహాల ప్రభావం ఉందండి. సింగిల్ గా గురువు లేడు ఈసారి. ఓహో! కుజుడి చేత చూడబడుతున్నాడు, ఆ! ఆ! శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు. ఉన్నాడు. అంటే నాట్ సింగిల్ గురువు. హ్మ్. అంటే ఇక్కడ ఏం చేస్తాడు, కోర్టు వ్యవహారాలు కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, ఇచ్చే మార్పు 25% పాజిటివ్ అయితే ఆ! 75% డిఫరెంట్ ఇవి ఇస్తాడు అక్కడ. అందరి విషయంలోనూ ఇలానే అందరి ఉంది. విషయంలోనే కూడా. ప్రకృతి విషయంలోనే ఇలానే ఉంది. ప్రకృతి విషయంలోనే ప్రళయాలు ఉన్నాయి, హ్మ్. కోర్టు ఇచ్చే సంచలన తీర్పుల్లోనే ప్రళయాలు ఉన్నాయి, అవును. డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ అట్లాగే ఈ జల సంబంధించిన విషయాల్లోనే అలాగే ఉంది. హ్మ్. సో అంటే ఎప్పటి నుంచో నానుతున్నటువంటి కొన్ని చోట్ల మనం ఎప్పటి నుంచో రిజర్వేషన్స్ తీసేయాలి అవును. అంటాం, అవును. ఇప్పుడు కొలిక్కి వస్తుంది అది. ఓకే. అది. హ్మ్. మొత్తానికైతే అంటే చాలా మంది అన్నారు దీనివల్ల బాగుండబోతుంది కానీ బావు కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఎక్కువ అంటే కనిపిస్తున్నాయి. సింగిల్ గురువు వేరు, ఆ! ఈసారి ఏంటంటే రాజు గురువు అయ్యాడు కదా. ఆ! అదే రాజత్వం గురువుకి రాలేదనుకోండి మనం పెద్దగా పట్టించుకోక్కర్లే. హ్మ్. రాజు గురువు అయినప్పుడు ఏమవుతుందంటే పాపగ్రహ ప్రభావం ఉన్నప్పుడు ఓకే. ఒక ఇవి ఎవరు మార్చాలి, ఒక పిఎంస్ లెవెల్లో ఉండే వాళ్ళు మార్చాలి. మొండిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ! బాబా ఇంత పెద్ద డేరింగ్ స్టెప్ తీసుకున్నారేంటి అన్నట్టుగా అనిపిస్తాయి కొన్ని. ఓకే. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.